టర్కీ సిరియాను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. భూకంపం సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య వేలకు చేరింది. భూమి కంపించిన తీవ్రతకు పదుల సంఖ్యలో భవనాలు నేలకూలాయి. శిథిలాల కింద చిక్కున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటల సమయంలో టర్కీలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. టర్కీకి ఆగ్నేయంగా ఉన్న నర్దాగిలో భూకంపం కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలజికల్ సర్వే వెల్లడించింది. నర్దాగికి 26 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం వచ్చినట్లు ప్రకటించింది. భూమి లోపల 17.9 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చినట్లు గుర్తించింది. టర్కీ సిరియా దేశాల్లో భూకంపం కారణంగా భారీ విధ్వంసం చోటు చేసుకోవడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భూకంప బాధిత దేశాలకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్నేహహస్తం అందించారు. మోదీ ప్రకటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టర్కీకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించింది. వైద్య బృందాలు, ఔషధాలను కూడా పంపించింది.